హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ టాపిక్లో మీకు బుద్ధిజం 4 నోబుల్ ట్రూత్స్ గురించి చెప్పినప్పుడు నిర్వాణ అటైన్ చేయడానికి 8 ఫోల్డ్ పాత్ ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి అది ఫాలో అయితే మీకు నిర్వాణ కలుగుతుందని చెప్పాను. కానీ దానికంటే ముందు ఒక కండిషన్ ఉంటుంది అనమాట. అదేంటంటే 8 ఫోల్డ్ పాత్ అప్లై చేసే కంటే ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా బుద్ధుడు చెప్తాడు అనమాట. అది ఎలా అని చెప్తాడంటే రాయల్ మిడిల్ పాత్ అని చెప్తాడు బుద్ధుడు. అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు అనమాట. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్ట్రీమ్స్ ఇన్ ద సెన్స్ మీరు ఒక ఐడియాలజీని నమ్ముతున్నారు, అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోపం అని ఎప్పుడు వస్తుందంటే మన సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ కనుక ఉల్లంఘించినప్పుడు మనకు కోపం వస్తుంది. సో అసలు మీరు ఏదో ఒకటి ఇదే రైట్ అనుకున్నప్పుడు దాన్ని ఎవరైనా ఉల్లంఘించినా దాన్ని ఎవరైనా కాదన్నప్పుడు మీకు కోపం వస్తుంది. సో అసలు మీరు ఫస్ట్ ప్లేస్లో ఇదే కరెక్ట్, ఇదే గొప్పది అని మీరు నమ్మకూడదు అని బుద్ధుడు చెప్తాడు అనమాట. సో అందుకే ఎక్స్ట్రీమ్స్లో ఏది ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీలో ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ ఫిలాసఫీ ఏది ఉండకూడదు. సపోజ్ మీరు ఫుల్గా సన్యాసం తీసుకున్నా కరెక్ట్ కాదు, అట్ ద సేమ్ టైం ఫుల్గా మోహాలలో మునిగి తేలినా కరెక్ట్ కాదు, రాయల్ మిడిల్ పాత్లో ఉండాలి అని చెప్తాడు బుద్ధుడు. ఇది దేని చెప్తున్నాడంటే బేసికల్లీ మన మైండ్ ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడం కోసం చెప్తున్నాడు అనమాట. ఫ్లెక్సిబుల్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ, టు నో ద ట్రూత్. ఇలా ఉండాలంటే మీరు ఏదో ఒక సైడ్ తీసేసుకొని అదే కరెక్ట్ అని నమ్మితే మీరు ఫ్లెక్సిబుల్గా ఉండలేరు. సో మీరు 8 ఫోల్డ్ పాత్ మీరు స్టార్ట్ చేసే ముందు మీ మైండ్ ఫ్లెక్సిబుల్గా ఏది అయితే నిజం, ఏది నిజం కాదు ఇది తెలుసుకొని మూవ్ అంత ఫ్లెక్సిబుల్గా మీ మైండ్ని పెట్టుకోవాలి. సో దానికోసం మీరు ఏ ఎక్స్ట్రీమ్ పాత్ తీసుకోకూడదు, మిడిల్లో ఉండాలి. ఈ ప్రతిదీ కూడా అనలైజ్ చేసుకుంటూ ప్రతి దాంట్లో కూడా బుద్ధుడు ఏం చెప్తాడంటే ఏది కూడా ఒకటి అబ్సల్యూట్ కాదు, ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్కి ఆపోజిట్ అని చెప్తాడు. జస్ట్ పర్స్పెక్టివ్ చేంజెస్ వల్ల మీకు అలా డిఫరెంట్గా కనిపిస్తాయి, కాకపోతే ఆ రెండు వేరు కాదు అన్నట్టు చెప్తాడు అన్నమాట బుద్ధుడు. సో మీరు కనుక 8 ఫోల్డ్ పాత్ స్టార్ట్ చేసి నిర్వాణ పొందేయాలనుకుంటే మాత్రం ముందుగా మీ మైండ్ని చాలా ఫ్లెక్సిబుల్గా పెట్టుకొని మిడిల్ పాత్లో సెట్ చేసుకోవాలి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు అనమాట బుద్ధుడు తన శిష్యుడితో. ఒక వీణ వాయిస్తున్నాను అనుకోండి, వీణ తీగలు కనుక గట్టిగా ఉంటే అది మోగించడం కుదరదు, తీగలు లూజ్గా ఉన్నా కానీ అది మోగించడం కుదరదు. తీగలు కరెక్ట్ పిచ్లో సెట్ చేసుకోవాలి, అప్పుడే మనం దాని ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయగలం. సో అట్లానే మీరు నిర్వాణాన్ని అటైన్ అవ్వాలన్న ఒక గోల్ పెట్టుకొని 8 ఫోల్డ్ పాత్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ముందు మీ మైండ్ని ఫ్లెక్సిబుల్గా రాయల్ మిడిల్ పాత్కి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. దాట్స్ ఇట్. గుడ్ నైట్.